హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మన దగ్గర ఉన్న ఏ టైప్ ఆఫ్ శారీ కన్నా కానీ ఇలా మంచి లుక్ రావాలి అని అంటే పళ్ళు పాటుకి నీట్గా మనం హ్యాండ్తోనే టాజెస్ రెడీ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే మంచి బ్రైడల్ లుక్ ఉంటుందండి. పళ్ళు పాటు అన్నది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకొచ్చిన ఆర్డర్‌కి నేనైతే ఇలా టాసెస్ అనేది ఈ స్టైల్‌లో రెడీ చేసుకొని, ఇలా పళ్ళుకి ఇలా మొత్తం కూడా అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్‌గా ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ పళ్ళు పార్ట్ అనేది మంచి బ్రైడల్ లుక్ వచ్చింది. ఇప్పుడు ఈ టాసెస్ ఎలా రెడీ చేసుకొని శారీకి మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను రెడీ చేయబోతున్న టాజెల్‌కి గోల్డ్ కలర్ పూసలు బల్క్‌లో తీసుకున్నానండి. 0 సైజు. ఇప్పుడు ఇవన్నీ కూడా నీడిల్ నుండి మనం ఏ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తే ఆ కలర్ థ్రెడ్‌కి మనం పూసలన్నీ కూడా ఎక్కించుకోవాలంటే కొంచెం కష్టం కదా! సో, దానికోసం ఇలా పూసల థ్రెడ్ అలాగే మనం ఏ కలర్ థ్రెడ్ తీసుకుంటే ఆ కలర్ 2 కూడా ఇలా లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను రెడీ చేయబోతున్న టాజెల్‌కి ఫస్ట్ పూసలైతే నేను ఒక 100 పూసలనైతే కౌంట్ చేసి తీసుకుంటున్నానండి. ఇలా మనం నీడిల్ యూజ్ చేయకుండా ఇలా సింపుల్‌గా ఇలా థ్రెడ్ ఇలా కొంచెం లాగిచ్చి మనం పూసలు కొన్ని కొన్ని ఇలా ఎక్కించేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకి అంత నీడిల్ యూజ్ చేసే పనుండదండి. చూసారు కదా! మొత్తం పూసలు ఒక 100 పూసలు నేను ఇలా థ్రెడ్‌కి ఇలా ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ టాజెల్ కోసం ఒక కార్డ్‌బోర్డ్ ఇలా ఈ స్టైల్‌లో కట్ చేసుకొని ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ థ్రెడ్‌ని ఒక 2 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత ఇలా థ్రెడ్ ఇలా లాక్ చేసేసుకోవాలి. ఎక్కడ డిస్టర్బ్ కాకుండా. ఇప్పుడు ఈ విధంగా ఒక రౌండ్‌కి ఒక పూస ఇలా చూపిస్తున్నట్టు ఇలా మనం కంప్లీట్‌గా ఒక 100 రౌండ్స్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఆ టాజెల్ అనేది లుక్ బావుంటుంది. ఇలా ఒక రౌండ్‌కి ఒక పూస. ఇలా మొత్తం పూసలు ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా పక్కకి కొంచెం అరేంజ్ చేసుకుంటూ ఇలా రౌండ్స్ అన్నది కంప్లీట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా 100 రౌండ్స్ అయితే సరిపోతుందండి. లుక్ బావుంటుంది ఫైనల్‌గా. ఇలా మనం టాజెల్ రెడీ చేసుకునేటప్పుడు ఇలా రౌండ్స్ అన్నది కొంచెం నాకు ఎక్కడన్నా డిస్టర్బ్ అవుతుందేమోననేసి నేను ముందుగానే పూసలు మొత్తం కూడా కరెక్ట్‌గా 100 అన్నది ముందుగానే కౌంట్ చేసి తీసుకున్నాను. ఇలా చూపిస్తున్నట్టు ఇలా ఈ టాజెల్ అయితే రెడీ చేసుకోవాలండి. ఈ టాజెలే కాదు, మనం ఏ స్టైల్, ఏ టైప్ ఆఫ్ టాజెల్ రెడీ చేసుకున్నా కానీ ఒక 2 ఇంచెస్ అయితే మనకి పళ్ళు పార్ట్ అన్నది పర్ఫెక్ట్‌గా మంచి లుక్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక 100 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థ్రెడ్ అన్నది కట్ చేసుకొని ఇలా ఒక 2 టైమ్స్ లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత నీడిల్‌కి సేమ్ అదే కలర్ ఒక 4 లైన్స్ థ్రెడ్ అనేది ఎక్కించి ఇలా కంప్లీట్‌గా నేను ఇంకా ఈ టాజెల్‌ని ఇలా చూపిస్తున్నట్టు లాక్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 2, 3 టైమ్స్ ఇలా లాక్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుందండి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి పూసలన్నీ సెట్ చేసుకొని స్లోగా ఇలా కార్డ్‌బోర్డ్ అనేది ఇలా బెండ్ చేసుకొని మరి రఫ్‌గా హ్యాండిల్ చేయకుండా ఇలా స్లోగా మనం రెడీ చేసుకున్న టాజెల్‌ని సెపరేట్ చేసుకొని మళ్ళీ ఇలా నీడిల్‌తో కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా చూపిస్తున్నట్టు ఇలా లాక్ చేసుకుంటున్నానండి. ఇది కూడా ఒక 3, 4 రౌండ్స్ ఇలా స్ట్రాంగ్‌గా లాక్ చేసుకుంటున్నాను. మనం ఏ థ్రెడ్ అయితే పూసలకి యూజ్ చేసామో ఆ థ్రెడ్‌తో కాకుండా ఇలా కాటన్ థ్రెడ్‌తో మనం గనక లాక్ చేస్తే కొంచెం స్టిఫ్‌గా ఉంటుందండి. థ్రెడ్ అనేది ఎక్కడ జారకుండా, కదలకుండా ఉంటుంది. సో, టాజెల్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. సేమ్ అదే థ్రెడ్ యూజ్ చేయకండి. కాటన్ థ్రెడ్‌తోనే లాక్ చేసుకోండి. చూసారు కదా! ఇలా మనం అన్ని టాజెస్‌ని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. నాకు ఈ స్టైల్ అయితే చాలా బాగా నచ్చిందండి. టాజెల్ కొంచెం పళ్ళు పార్ట్ అనేది బ్రైడల్ లుక్, గ్రాండ్ లుక్ అనిపించింది. సో, అందుకనే నేను క్లయింట్‌కి ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా ఫైనల్‌గా ఒక 2 డిఫరెంట్ కలర్స్ అయితే నేను ఇలా రెడీ చేసుకున్నానండి. పళ్ళు పార్ట్‌ని బేస్ చేసుకొని గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఇలా టాజెల్స్ మొత్తం కూడా ఇలా రెడీ చేసుకున్నాను. ఈ స్టైల్ ఎలా ఉందో ఫైనల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టాజెస్ ఇంకా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ టాజెస్ మొత్తం శారీకి ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారు కదా! ఆల్రెడీ ఇలా సెట్ చేశానండి. సేమ్ ఇదే స్టైల్‌లో ఇప్పుడు ఎలా శారీకి అరేంజ్ చేసుకోవాలో చూద్దాము.
ఫస్ట్ నేను శారీకి ఒక టాజల్‌కి, ఇంకొక టాజల్‌కి గ్యాప్ అన్నది ఒక 2½ ఇంచెస్ పెట్టుకున్నానండి. ఫస్టే మనం మార్క్ చేసుకోవాలి. 2½ ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ కాటన్ థ్రెడ్‌తో టాజల్ ఏమీ లేకుండా ఫస్ట్ అయితే లాక్ చేసుకుంటున్నాను థ్రెడ్ అన్నది. ఇప్పుడు కాటన్ థ్రెడ్, నీడిల్ యూజ్ చేసి ఇలా మనం రెడీ చేసిన టాజల్స్ మొత్తం కూడా ఇలా మనం లాక్ చేసాం కదా కాటన్ థ్రెడ్‌తో, ఆ కాటన్ థ్రెడ్ అనేది కనిపించకుండా ఇలా పళ్ళు పార్ట్‌కి ఇలా టాజల్ అన్నది మనం ఇలా నీడిల్ యూజ్ చేసి లాక్ చేసేసుకోవాలి. నేను సెలెక్ట్ చేసుకున్న ఈ స్టైల్‌ని బట్టి పైన మనం ఎంత లాక్ చేసుకున్నా కానీ పైన మళ్ళీ ఇలా నేనైతే పూసలు సెట్ చేసుకుంటాను కదా! సో, మనకి ఆ లాక్ చేసుకున్న థ్రెడ్ మొత్తం కూడా కనిపించదండి. ఇప్పుడు పైన పూసలు అరేంజ్ చేసుకోవడానికి నేను ఒక 6 లైన్స్ పెడుతున్నాను. ఫస్ట్ లైన్‌కి ఒక 5 పూసలైతే నేను కరెక్ట్‌గా తీసుకుంటున్నానండి. నీడిల్‌కి ఇలా ఎక్కించి, ఇలా కార్నర్ నుండి ఇలా నీడిల్ యూజ్ చేసి, ఇలా థ్రెడ్ అనేది మళ్ళీ కిందకి తీసుకువెళ్తే మనకి కరెక్ట్‌గా లైన్స్ అన్నది 6 లైన్స్‌కి ఒక్కొక్క లైన్‌కి నేను 5 పూసలు తీసుకున్నానండి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అన్నది. తర్వాత లాస్ట్ సిక్స్త్ లైన్‌లో మాత్రం 4 పూసలు మాత్రమే తీసుకున్నాను. ఫైనల్‌గా ఇట్లా డిస్టర్బ్ కాకుండా పైన ఇంకొక మంచి లుక్ కోసం ఇలా పెద్ద సైజ్ ఇలా వైట్ కలర్ పూసని ఇలా తీసేసుకొని ఇంక ఫైనల్‌గా ఇది మనం లాక్ చేసుకుంటే చాలా నీట్‌గా ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అవసరమైతే మీరు ఆ చిన్న పూసలు లైన్స్‌గా పెట్టాం కదా! ఆ లైన్స్ అన్నది మీరు గమ్‌తో కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. బట్ అలా స్టిక్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా వాష్ చేసుకున్న తర్వాత పోతాయని థ్రెడ్‌తో నేను ఇలా లాక్ చేసేసుకున్నాను. చూసారు కదా! ఫైనల్‌గా ఇదండి. నేను నా క్లయింట్‌కి రెడీ చేసిన ఈ టాజల్ వర్క్ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక మర్చిపోకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి ఎంకరేజ్ చేయండి. మీరు కూడా మీ శారీకి మంచి బ్రైడల్ లుక్ తీసుకురావాలి అని అనుకుంటున్నారా? అయితే మా సర్వీస్‌ని యూజ్ చేసుకోండి. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాను. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వాట్సాప్ చేస్తే మేము సర్వీస్ అన్నది మీకు ఇన్ టైమ్‌లోనే చాలా నీట్ ఫినిషింగ్‌తో చేసిస్తాము. ఇంకా బోలెడన్ని బ్యూటిఫుల్ టాజల్ డిజైనింగ్ వర్క్స్ మీ దాకా రావాలి అనంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ డిజైన్ కనుక, ఈ వర్క్ కనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే, వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.